అనే విషయాన్ని మనం ఆలోచనలోనికి తీసుకురావాలి. ఈరోజు కుటుంబం వారు గర్భఫలము కొరకు ప్రార్థించారు, దేవుడు గర్భఫలం ఇచ్చారు. గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ బిడ్డ భూమి మీద ఉద్భవించాలని ప్రార్థించారు, ఉద్భవింప చేశాడు. ఉద్భవించిన తర్వాత బిడ్డ ఎలా పెరగాలో ప్రార్థిస్తున్నారు, ప్రార్థన కోటలు ఏర్పాటు చేశారు. ఈ విషయాలు లేఖనాలలో కొన్ని మాటలను మనం ఒక మూడు విషయాలు నేను చెప్పి ముగించేస్తాం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ఆమేన్. గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రిషిత, పేరు రిషిత. ఈ రిషిత మొట్టమొదటి బడి ఎక్కడ? ఈ ప్రశ్నలతో నా సందేశం ముగించును గాక. అమ్మ, తల్లి, తండ్రా, తల్లి, తల్లి, అందరూ తల్లేనా? తల్లి దగ్గర. ఓకే, ఇక లోపల ఏం చెప్తారా? రైట్, నేను చెప్తా. మొట్టమొదటి బడి పరలోకం. ఎక్కడ? అక్కడ దేవుడు అక్కడే ఈ బిడ్డ యొక్క హృదయ రాశలు అన్ని అక్కడండి సిద్ధపరిచి ఏ రూపంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, అసలు ఇక్కడ ఏం పని చేయాలి, ఎలాగ ఉండాలి, ఏంటి ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు అక్కడే తెలియచేస్తాడట. అది మొదటి బడి. రెండవ బడి ఇప్పుడు చెప్పండి. పాస్టర్ గారు చెప్పారు, తల్లి గర్భం రెండవ బడి. గర్భములో కూడా ఓ బడి ఎందుకు అన్నానంటే, అక్కడ ఏం జరగాలో ఏం చేయాలో దేవుడు చెప్పి పంపిస్తారు. తర్వాత తల్లి గర్భములో ఉన్నప్పుడు కూడా తల్లి మాట్లాడే ప్రతి మాట కూడా లోపల ఎదుగుతున్న శిశువు వింటదట. తనకు తెలుసు ఎలాగా తల్లి ఆలోచన చేస్తుంటుంది. తల్లిదండ్రులు మాట్లాడే ప్రతి విషయాలు కూడా లోపల ఆలోచన చేసే ఆ ఉద్దేశాన్ని దేవుడు ఇచ్చాడు. దానికి బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే, ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వెళ్తారు? మరియ వచ్చినప్పుడు వారు ఇరువురు అంత దూరంలో ఉన్నప్పుడేనట, చూసారా, ఎప్పుడైతే వారు చూస్తారో దూరంగా ఉన్నప్పుడే గర్భములో ఉన్న శిశువు ఏం చేశారట? గంతులు వేసాను. అంటే ఆ సంతోషం ఎలా తెలిసింది లోపల ఉన్న వారికి? గర్భములో ఉన్న శిశువు కూడా ఆలోచన అర్థం చేసుకునే ఆ అనుభవాలు ఉన్నాయి. అందుకే గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ తల్లి మాట్లాడే మాటలు ఎలా పెంచాలో, ఎలా నడిపించాలో ఉద్దేశాలు, తను మాట్లాడే ప్రతి ఉనికిని కూడా గ్రహించగలిగినటువంటి సామర్థ్యత ఉంది అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఓకే, మూడవ బడికి వెళ్దాం. ఓకే, మూడవ బడి ఎక్కడ? ఓకే, పరలోకం దేవుని దగ్గర. రెండవది గర్భం. ఓకేనా? గర్భం నుంచి పుట్టిన తర్వాత మూడవ బడి ఎక్కడ? తల్లి ఒడి. అవునా కాదా? తల్లి ఒడిలో జో లాలి అని కొంచెం జో కొడుతూ లాలిస్తుంటారు కదా. ఈ తల్లి ఒడి మూడవ బడి. ఈ ఒడిలో ఉన్నప్పుడు కూడా నేర్పించవలసినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ తల్లి ఒడి మరొకసారి ఇటు జ్ఞాపకం చేస్తా. తర్వాత నాలుగవ బడి. ఇప్పుడు ఒక రూట్కి వచ్చినప్పుడు కూడా ఈజీగా చెప్పవచ్చు. ఎక్కడ తీసుకెళ్తాం? ఒడిలో పట్టుకొని మందిరం, దేవుని గుడి. అవునా? తల్లి ఒడి తర్వాత నాలుగో బడి ఏది అవ్వాలంటే దేవుని గుడి అవ్వాలా అంటే మందిరం, చర్చికి తీసుకెళ్ళాలా. చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడరు. వెళ్తే ఏడుస్తారు, కేకలేస్తారు, అల్లరి చేస్తారు, ఏదేదో అని. కొంచెం చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసేటట్లుగా చూడాలి. ఇంత ఎదిగిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెడితే డ్రమ్ము దెబ్బకు పారిపోతుంటారు పిల్లలు. వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో తల్లి ఒడి నుంచే వారిని ప్రారంభితులను చేయాలి. తర్వాత దేవుని గుడి, ఇది ఒక బడిగా వారికి నేర్పించాలి. ఇక్కడ నేర్చుకునే విధి విధానాలు. అక్కడ తర్వాత నెక్స్ట్ మరొక బడి ఉంది. ఓకే, ఒళ్ళో నుంచి దేవుని గుడిలో తిప్పుతున్న తర్వాత కొంచెం ఎదుగుతారు కదా. ఎదిగిన తర్వాత మరొక బడి ఉంది. చెప్పండి, అంగనబడి. ఓకే, అంతే, అది లైన్లోకి వచ్చేసారు. నెక్స్ట్ బడి ఏదంటే అంగనబడి. అంగనబడిలో కూడా చదివి కొంచెం ఎదిగిన తర్వాత అక్కడే ఉంచాం కదా, అక్కడ నుంచి మరొక బడికి పెడతాం. చెప్పండి, పెద్ద బడి.
ఏ బడికి వెళ్ళిపోతాడు మరలా? పెద్ద బడి. ఆ పెద్ద బడిలోనే ఉంచుతామంటే ఉంచాం. అక్కడ 5th 6th అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం పెద్ద బడి, ఇంకొంచెం కాలేజీ. ఇట్లాగా పిల్లలు ఇలా ఎదిగే కొలది వారికి ఒక్కొక్క క్రమాన్ని దేవుడు సిద్ధపరిచారు. లేఖనాల్లో మీకు నేను తెలియచేస్తాను. అసలు మొదట ఎక్కడున్నారు, తర్వాత ఎక్కడికి వచ్చేప్పుడు గర్భం, తర్వాత ఎక్కడికి వచ్చారు, ఎలాగ ఒకసారి లేఖనాలు చూద్దాం. చూడండి ఈ గర్భఫలం గురించి బైబిల్ ఎంత స్పష్టంగా తెలియచేస్తూ ఉందో. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చక్కగా వ్రాయబడింది ఒక మాట. సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపు నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. కొంచెం ఉజ్జీవంగా బిగ్గర, నా ముందున్న వాళ్ళు మీరే ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్తుండండి హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా మాట తెలియచేస్తుంది. ఏంటంటే ఇర్మీయాతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నారంటే, అయ్యా నేను నిన్ను గర్భములో రూపింపక మునుపే, అంటే గర్భములోనికి నువ్వు రాకముందే నాకు తెలుసు. అంటే ఎలా తెలుసయ్యా అంటే, ఎక్కడున్నాడు అసలు ఈయన? దేవుని దగ్గర ఉన్నట్టే కదా. గర్భములో రాకముందే తెలుసు అంటే ఆయన పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు. అక్కడే నీవు నాకు తెలుసు, నిన్ను ఏర్పాటు చేసిందే నేను, అక్కడ సిద్ధపరిచిందే నేను, అక్కడ ప్రతిష్ఠించిందే నేను నిన్ను గర్భంలోని పెట్టాను. అక్కడికి రాకముందే తెలుసు, గర్భవాసి అయినది నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అలాంటి ఉన్నతమైన దేవుని మాట గర్భంలోనే కాకుండాట, గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవునికి తెలుసు. అక్కడే కాకుండా 139వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ కూడా 13వ వచనం, 139వ కీర్తన 13వ వచనాన్ని మనం చూస్తాం. నా అంతర్యంద్రములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్ర. తల్లి గర్భములో అయ్యా నన్ను నిర్మించిన వాడవు నీవు. గర్భములోనికి రాకముందు చూసిన వాడవు, కాచిన వాడవు నీవే. తల్లి గర్భములో నిర్మించిన వాడవు కూడా నీవే. అంతేకాకుండా మరొక మాట కూడా అంటాడు 22వ కీర్తన 9వ వచనం. ఒకసారి ఈ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 22వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు కూడా నీవే. ఎవరట? ముందు తెలుసు. ముందు ఎక్కడున్నారు? దేవుని దగ్గర. అక్కడి నుంచి గర్భంలో తీసుకొచ్చింది ఆయనే. అక్కడ ఉన్నప్పుడు కూడా దేవునికి తెలుసు. అక్కడి నుంచి మరలా బయటికి తీసింది కూడా ఆయనే. ఉద్భవింప చేసింది కూడా ఆయనే. బయటికి తీసింది కూడా ఆయనే. చూడండి యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, బిడ్డ పుట్టినప్పుడట దేవుడే చెప్పాలట బ్రతకమని. ఎవరు ఎంత కొట్టినా, ఎంత ఊపినా, ఏం చేసినా అది ఎవరి వల్ల కాదు. కానీ ఓ బిడ్డ పుట్టిన తర్వాత, ఈ భూమి మీద ఉద్భవించిన తర్వాత ఆ బిడ్డను బ్రతకమని దేవుడే సెలవు ఇవ్వాలి. ఎంత కొట్టినా ఏడవటం అరవటంలో ఉండవు. దేవుడు ఒక మాట సెలవు, నువ్వు బ్రతుకుదువుగా, కానీ ఆ మాట దేవుడు చెప్పాలి. అలా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న మాట, గర్భములో నుండి తీసిన వాడను నేనే అన్నాడు. 10వ వచనం చూడండి. అక్కడ ఏమనుందంటే, అదే అధ్యాయంలో 10వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నాతో కాకుండా నేను చెప్పినప్పుడు చెప్పండి హల్లెలూయా. భలే చెప్తున్నారండి. నాతో లాస్ట్లో యా అంటున్నారు మీరు, నేను హల్లే అంటున్నా, మీరు యా అంటున్నారు. సూపర్. హల్లెలూయా. అది అలా అనండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి విషయం ఏమనుందంటే, ముందు ఆయనే చూశారు, ఓకేనా. గర్భంలో కూడా ఆయనే చూశారు, గర్భంలో తీసింది కూడా ఆయనే. ఇక్కడ అంటారు గర్భవాసి అయినది మొదలుకొని పుట్టినప్పుడు కూడా నాకు ఆధారము. ఇప్పుడు దేవుడు ఏమై ఉండాలి అంటే పాపకి ఆధారమై ఉండాలి. దేవుని ఆధారము కోరాలి, దేవుని కాపుదల కోరాలి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము కోరాలి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటంటే, ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం
అన్నము తినిపించేటప్పుడు మనం ఒక మంచి మంచి మాటలు తెలియచేస్తూ తినిపిస్తాం. సంతోషంగా, ఆనందంగా, ఇంకా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎదగాలి, బలంగా ఉండాలి అనే విషయాలు చెబుతూ ఉంటాం. ఆత్మీయ విషయంలో కూడా తల్లిదండ్రులుగా మీ ఇద్దరికి చెప్పే మాటలు, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు నాతో సహా అన్వహించాల్సినటువంటి విషయాలు. ఈ చిన్ననాటి నుంచి పిల్లల్ని పెంచవలసిన విధి విధానాలు ఒక 3 మాటలు మీ ముందుంచి నేను ముగిస్తాను. ఏంటి ఆ మాటలు అంటే, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము అన్నాం. ఈ బహుమానమును దేవుడు చూస్తూ వచ్చాడు. ముందు చూశారు, గర్భంలో చూశారు, పుట్టినప్పుడు కూడా చూశారు. ఇప్పుడు ఆధారమై దేవుడు ఉండాలి అంటే, ఆధారమైన దేవుని సన్నిధిలో మన పిల్లల్ని ఎలా పెంచాలో ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇప్పటి నుంచి వారిని సరైన విధానంలో పెంచాలి. ఇప్పుడు నుంచి మన మాట ఉద్దేశాలన్నీ కూడా సరైన విధాలు నడిపించడానికి సిద్ధపరచుకోవాలి. అలా లేకపోతే మన పిల్లల్ని పెంచే అవకాశం లేదటండి. అందుకే లేఖనాలు తెలియచేస్తున్నాయి. మొదట మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, ఈ గర్భఫలమును, ఆయన ఇచ్చిన బహుమానాన్ని బాధ్యతగా కాపాడవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన. ఇప్పుడు పాప 6 నెలలు అయింది, అంతే కదా. ఎదిగే కొలది ఇప్పటి నుంచి మనం మాటలు ఈ ప్రార్థన అనే ఉద్దేశాన్ని నేర్పించాలి. మనము ప్రార్థించే తల్లిదండ్రులం అయితే మన పిల్లలు కూడా ప్రార్థించేవారు అవుతారు. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో మనకు పుట్టిన పిల్లలకు బలమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం పిల్లలకి మనం ఇవ్వాలి, వారికి నేర్పించాలి. వారి చేత పట్టుకొని నడవటానికి ఆ పిల్లలకి మనం సిద్ధపరచుకోవాలి. ఆ ప్రార్థన అనుభవం లేకపోతే ఈనాడు చాలామంది కూడా పాడైపోతున్నారు. ఇప్పుడు ఈ పాప సరైన విధి విధానాల్లో నడవటం కొరకు ప్రార్థన అనుభవాన్ని నేర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఓ తల్లిదండ్రులు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారంటే, గర్భవాసి అయినప్పుడట, తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎలా పెంచాలో, అవునా, సందర్భం తెలిసే, ఆ బిడ్డ ఎలా పెరగాలో, ఎలా పెంచాలో అయ్యా మాకు తెలియదయ్యా, ఆ బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియచేయమని గర్భవాసి అయినప్పటి నుంచే ప్రార్థించటం ప్రారంభించారట. ఎవరో చెప్తారా? ఆ తల్లి నా ముందు నన్ను చెప్పండి. తల్లి మోకరిల్లి దేవుని ఎదుట ప్రార్థించింది. పుట్టినప్పుడు ప్రార్థన కాదు, పుట్టిన తరువాత ప్రార్థన కాదు. చూడండి, నన్ను చూడండి. గర్భములో ఉన్నప్పుడే ఓ తల్లిదండ్రి మోకరిల్లి ప్రతి దినము దేవుని అడుగుతున్నారట, అయ్యా ఈ గర్భంలో పుట్టించేది, గర్భంలో ఆ బిడ్డను ఉంచింది నీవే, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఎలా పెంచాలి మాకు తెలియదు, ఈ బిడ్డను పెంచవలసిన విధి విధానాలు మీరు మాకు నేర్పించండి, చెప్పండి అని దేవుని ఎదుట కన్నీరు మున్నీరై ప్రార్థించిన తల్లిదండ్రులు ఉన్నారు. అందులో తల్లి పేరు చెప్పండి అమ్మా. ఆలోచించి చెప్పారా? రైట్, పర్లేదమ్మా. ఆ మాత్రం అందించేవారని ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకా పాత నిబంధనలకు వెళ్ళిపోండి ఒకసారి, అక్కడ చెప్పండి. మానోహ. ఈ మనోహ తర్వాత భార్య దేవుని ఎదుట న్యాయాధిపతుల్లో చూస్తాం. ఆ వ్యక్తి, ఆ బిడ్డ ఎవరో తెలుసా? చెప్పండి. బలాఢ్యుడు, ఈ యావత్ భూ ప్రపంచంలోని బలాఢ్యుడు, అందమైన వ్యక్తి, పరాక్రమశాలి. ఒక్క దవడ ఎముకతో 1000 మంది సర్దార్థులను, ఫిలిష్తీయుల సర్దార్థులను హతమార్చిన వ్యక్తి, కొదమసింహను గుద్దికి చంపిన వ్యక్తి. ఇలాగ మనం చూస్తాం. ఈ బలమైన ఓ వ్యక్తి ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఓ తల్లి ప్రార్థన. ఆమేన్. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఓ ప్రార్థన. ఓ తల్లిదండ్రులుగా ఈరోజు గర్భవాసినైనది మొదలుకొని నేనే ఆధారం అన్నాడు దేవుడు. దేవుడు ఆధారమై ఉండాలి ఈ గర్భఫలం, ఈ బహుమానానికి. దేవుడు ఓ ఫలమును బహుమానంగా మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫలము బహుమానం, ఈ బహుమానాన్ని మీరు ఏం చేయాలి అంటే ఆ జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ బహుమానాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీలో ఉంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రార్థన వల్ల తప్ప దేని వలన కూడా సాధ్యము కానే కాదు. ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధము దేవుని ఎదుట మీరు సాధించడానికి, దాన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి. మనం ప్రార్థించే తల్లిదండ్రులమైతే మన పిల్లలకు కూడా ప్రార్థిస్తారు.
ఓ తల్లి ప్రార్థించిందట. 19 మంది పిల్లలు. అయ్యగారులు చాలాసార్లు చెప్పుంటారు బహుశా. పర్లేదు, ఒకసారి ఈ మాట వినండి. కూర్చోనన్నా, కూర్చోబెట్టరు, ఆకలి తిప్పు. 19 మంది పిల్లలు. ఆ తల్లి పేరు సుందర, పూర్తికి ఎత్తొచ్చుగా. ఆ తల్లి పేరు సుసన్న వెస్లీ. ప్రతిరోజు లేవటం ప్రార్థన చేసేదట మోకరిల్లి. 19 మంది పిల్లలు పడుకోబెట్టి తెల్లవారుజామునే లేచి వెళ్ళి ప్రతి బిడ్డ మీద చేతులు పెట్టి, అయ్యా ఈ బిడ్డను నువ్వు ఎందుకోసం ప్రతిష్ఠించి భూమి మీద పుట్టించావో ఈ బిడ్డను ఆ విధంగా తీర్చిదిద్దు తండ్రి అని ఒక్కొక్క బిడ్డ దగ్గర 10 నిమిషాలు 19 మందికి 19 పదులు చూడండి, నాకు లెక్కలు రావు. అందరి కొరకు కూడా అసలు ఆలస్యం లేదు. గబగబ మనం ఎలా చేస్తాం? ఒక 10 మంది ఉంటే యేసయ్యా ఆ 10 మందిని దీవించినాను, ఆమేన్, అయ్యేపోద్ది మన ప్రార్థన. అలా కాదట. ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి చేతుల మీదేసి అందరి కొరకు ప్రార్థన. ఆ తల్లి కన్నీరు విడుస్తూ చేసిన ప్రార్థన. ఇంట్లో కూడా టైం టేబుల్ పెట్టిందట, ఒక 15-16 ఆ నియమ నిబంధనలు ఉన్నాయట. అవి కూడా ఇంటి ముందు పెట్టేసి ప్రతిరోజు కూడా చదవాలి వారు. అందులో ఏ ఒక్కటి కూడా చేయకపోయినా వారి కఠినమైన శిక్షలు ఉన్నాయని అమలు చేసిందో తల్లి. 19 మంది పిల్లలను క్రమశిక్షణలు పెంచడం అది ఈజీ కానే కాదు. అందులో ఎదిగిన తర్వాత పెద్దవారై ప్రపంచంలోని పేరుగాంచిన ఉన్నతమైన దైవజనులుగా 3 అయ్యారు. అందులో ఒకరి పేరు ఎక్కువ మనకు తెలుసు. ఆయన పేరే జాన్ వెస్లీ. హల్లెలూయా. శామ్యూయల్ వెస్లీ. ఇలాగా ఈ వెస్లీలు ఉన్నారు. వీరు దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడటానికి కారణం తల్లి తండ్రి ప్రార్థన. ఓ తల్లిదండ్రులుగా ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. మనం బాగా చేసేవారు. తినేటప్పుడు ప్రార్థన. పిల్లలు చిన్నప్పటి నుంచి అదే మనం నేర్పించాలి. అన్నం తినేటప్పుడు ప్రార్థన, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన, పనిచేసేటప్పుడు ప్రార్థన, ప్రతి విషయంలో ప్రార్థన. ఎదిగేటప్పుడు పిల్లలన్నీ కూడా ఈ ప్రార్థన మెలకువలు కనిపెడుతూ చూస్తూ ఉంటారు. ఆ మధ్య యూట్యూబ్లో చూసావు, 8 నెలల పాప గిన్నిస్ రికార్డ్ అయింది. గిన్నిస్ రికార్డ్ అవటం అంటే మాటలు కాదు. అది ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన వింతగా ఆ బిడ్డ 8 నెలల పాప ఏదడిగినా చెప్తుంది. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు పేర్లు ఇవి అడిగితే ఏవడిగినా అంత జ్ఞానం ఏంటి అంటే గర్భంలో ఉన్నప్పుడే తల్లి మాట్లాడుతుండేదట. నా కలలంట అయినాయి, నా బిడ్డనని అలా పెంచాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలని ఆలోచనలన్నీ ఆ తల్లి ఉగ్గుపాలు నూరు పోసినట్టుగా ఆ మాటలన్నీ పుట్టిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి మాటలు రాకపోయినా చిన్న బిడ్డకున్నా కానీ మనం చెప్తూ చేస్తూ అలా దేవుని సన్నిధిలో పిల్లలకి కూడా మనం యేసయ్య పేరు చెబుతూ ప్రార్థన అనే ఉద్దేశాన్ని నేర్పించడానికి సిద్ధపడుదుము గాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. రైట్. రెండవ మాట ఏంటంటే, ఒకటి ప్రార్థన. అది మనం నేర్పించాలి, చేయాలి. పిల్లలకి తప్పకుండా వచ్చారనే మాటల్లో ప్రార్థనని మనం ప్రారంభంలో నేర్పించాలి. రెండవ మాట ఏంటంటే వాక్యము నేర్పించాలి. వాక్యం. అవునండి, ఏంటది? వాక్యం. ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో మాట రాయబడి ఉంటుంది కదా. అవునా? ఏమని వ్రాయబడి ఉంటుందంటే అక్కడ, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఈ మాటలు మీ హృదయములో ఉండాలి. ఎవరి హృదయములో? తల్లిదండ్రుల హృదయంలో. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీ హృదయములో ఉండాలి. ఓ తల్లిదండ్రులారా, ఇజ్రాయేలీలారా, మీ హృదయములో ఈ మాటలు ఉంటే మీరు మీ పిల్లలకి నేర్పిస్తారు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి సమయములో పిల్లలకి నేర్పించేవో ఆత్మీయమైన తల్లిదండ్రులుగా ఉండాలంటే ఆ వాక్యము మనకు రావాలి. ఆమేన్. ఈరోజు పాప అన్నం తినిపిస్తాం. ఇది శరీరానికి బలము, శక్తి, ఆరోగ్యం ఇవ్వచ్చు. ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయ శక్తివంతులు అవ్వాలి, ఆత్మీయ ఉద్దేశంలో నడిపించబడాలి. అలా అవ్వాలి అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. ఓ చక్కని మాట 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తాం. ఆ మాటను ఆలోచన చేయొచ్చు. దానికంటే ముందు పేతురు రాసిన పత్రిక 1 పేతురు అనుకుంటా, ఒకసారి చూద్దాం. 1 పేతురు 2:2. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును
నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవునికి స్తోత్రం. నిర్మలమైన పాలనబడిన వాక్యము ద్వారా, ఈ వాక్యము నిర్మలమైనది, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఏం చేయాలంటే మనం పాలను అపేక్షిస్తే, తల్లి పాలు బిడ్డకి ఎంత బలం అనుకుంటున్నామో అలాగే దేవుని వాక్యం కూడా నిర్మలమైన పాలు వంటిది. రక్షణ విషయంలో పిల్లలు ఎదగాలి అంటే, ఆత్మీయంగా బలపరచబడాలంటే, ఆత్మీయ ఉద్దేశంలో నడిపించబడాలి అంటే ఈ పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఓ బలమైనటువంటిది ఏంటో తెలుసా? నిర్మలమైన పాలనే వాక్యం. ఈ వాక్యం నిర్మలమైనదండి. ఎబ్రి పత్రికలు అంటారు కదా 12వ అధ్యాయంలో, ఈ వాక్యము ద్వారట ఉదక స్నానము చేయించాలట పిల్లల్ని. ఎలా చేయాలి? ఉదక స్నానం. ఈ శ్రేష్ఠ నిర్మలమైన వాక్యము ద్వారా ప్రతిదినం చదివించటం, చెప్పటం, చేయటం, ఇలా ప్రార్థన పూర్వకమైన అనుభవం వాక్యములో మనం పెంచడానికి సిద్ధపడితే ఆ పిల్లలు తొలగిపోయే అవకాశం ఉండనుగాక ఉండరు. అందుకే మీకు నేను తెలియచేసే మాట, ఇశ్రాయేలీలకు చెప్పినట్లుగా ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. ఓ తల్లిదండ్రులుగా మనం బాధ్యతతో ఈ మాటలు స్వీకరించాలి. ప్రభువా, ఈరోజు నాకు చెప్తున్నావు, నా పిల్లల్ని ఎలా పెంచాలో ఇది నాకు ఇచ్చిన బహుమానము కనుక బాధ్యతలో పెంచడానికి నాకు ఇచ్చిన అనుభవాలని, ఈ మాటలను మీరు ఏం చేయాలంటే జ్ఞాపకంలోనికి తీసుకురావాలి. ఓ నిర్మలమైన వాక్యమని, ఈ వాక్యం వలన బలము, శక్తి, ఆరోగ్యం ఉందని జ్ఞాపకం ఉంచాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నమాట. ఎంతవరకు మిమ్మల్ని నేను పాలతోనే పెంచాను కానీ ఇంక అన్నంతో పెంచలేదు. 1 నుండి 2 అధ్యాయాలకు కూడా ఎలాగున్నారంటే చాలా ఆత్మీయంగా బలపరచబడ్డారు సంఘం. అంత ఆత్మీయంగా బలపరచబడిన సంఘము 3వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు పతనమైపోయి పడిపోయినట్టుగా కొరింథీ సంఘం కనపడుతుంది. తల్లిదండ్రులు ఆరిపోయారు. ఎందుకు? వారి దీపాలు ఆరిపోయాయి. పిల్లలు క్రమంగా పెంచలేకపోయారు. వారు క్రమంగా లేరు గనుక పిల్లల్ని క్రమంగా పెంచలేకపోయారు. అందుకే ఇంతవరకు మిమ్మల్ని పెంచిన ఆ పెంపకమంతా కూడా ఇంకా పాలులాగే ఉంది కానీ బలమైన అన్నము లేదు. ఈరోజు వాక్యం నిర్మలమైన పాలులాగుంది. వాక్యము ఓ బలమైన ఆహారంగా కూడా ఉంది. ఈరోజు తినిపించే అన్నం శరీరానికి ఎంత బలమో, దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని కూడా పిల్లలకి మనం ప్రతిదినము మాటలను నేర్పించడానికి సిద్ధపడదుముగాక. ఆమేన్. 3వ మాటతో ముగిస్తా. ఇంకొకటి ఏంటంటే, ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని పెంచడానికి సిద్ధపడతారో వారు ఎదిగే కొలది మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తారు. 3వది సాక్ష్యం కదా. ఏ తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే మా పిల్లల పట్ల మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అనే ఉద్దేశం. ఆ సాక్ష్యం కలిగిన అనుభవం బిడ్డ జీవితంలో కూడా ఉండేటట్లుగా మనము పెంచాలి. ఓ తండ్రి చెప్పాడు కదా, ఏమని పిల్లల గురించి? మా కుమార్తెలు నగరమునకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారన్నారు. ఓ తండ్రి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో ఈ పాపను బట్టి తల్లిదండ్రులుగా మనం సాక్ష్యం పొందాలి, సాక్ష్యం ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో ఆ 2 అనుభవాలలో మనం పెంచుదుముగాక. ఓకేనండి, అర్థమైందా? ఈ 3 విషయాలు. ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడే చూశారు, దేవుడే ఇచ్చారు, దేవుని చిత్తం లేకుండా ఏది జరగలేదు. ఇచ్చిన దేవుడు ఆధారమై ఉండి నడిపించాలి అంటే నడిపించగలిగిన దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం పెంచాలి. ఈ 3 విషయాలను బట్టి ప్రార్థన చేయాలి. సరేనా? ఏమని? 1, అయ్యా ప్రార్థన నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలి, మాకు నేర్పించండి. ఎలా పెంచాలో నేర్పించండి. వాక్యానుసారంగా ఎలా పెంచాలో మాకు నేర్పించండి. ముందు మనమే అడగాలి దేవుణ్ణి. ఓ మంచి సాక్షి అవ్వాలి. రేపు ఎదిగిన తర్వాత, యవనస్తులు అయిన తర్వాత ఓ మంచి సాక్ష్యం కలిగిన అనుభవంలో ఉండాలి. ఎలా పెంచాలి నేర్పించండి. ఓ తల్లిదండ్రులుగా మనం ఇలాంటి ప్రార్థన చేయగలిగినట్లయితే మన పిల్లలు ఉన్నతమైన వారు అవుతారు. ఓ బలము, శక్తి, ఆరోగ్యముతో నడిపించబడతారు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసే అవకాశం అయ్యగారికి ఇద్దాం. కృప కలిగిన తండ్రి, కనికర సంపన్నుడా, స్తోత్రము. ఈ మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన కృప, మీ సన్నిధి సహవాసం, మీ ఔన్నత్యం ఎలవేళలా కాపాడుతూ నడిపించే కృపనివ్వండి. గర్భఫలము అయ్యా మీరిచ్చిన బహుమానమే. ఈ బహుమానమును బాధ్యతతో
కాపాడవలసిన అనుభవాలు 3 విషయాలు మాట్లాడారు. అట్టి విధంగా మా బ్రతుకుల్లో మేము కొనసాగించే కృపను దయచేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామండి ఒకసారి. నిజంగా చాలా చక్కటి మాటలు మనం విన్నాం. దైవ సన్నిధానంలో పిల్లల్ని ఎట్లా అంటే ప్రార్థనతో పెంచాలి, రెండవదిగా వాక్యంతో పెంచాలి, మూడవదిగా సాక్ష్యం కలిగి. అంటే ఇవన్నీ తల్లిదండ్రులైనటువంటి వారి బాధ్యత. మీరు మీ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తారో అలాంటి స్వభావాలే వాళ్ళకి వస్తాయి. మీరు మంచి చోట్లకు తీసుకెళ్తే మంచి అలవాట్లు వస్తాయి. మీరు సినిమాలకు, షికారులకు, ఈ హలోక సంబంధమైనటువంటి వాటికి దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్తారు, మీరు తీసుకొని వెళ్తారు. రెండోసారి మీరు తీసుకెళ్ళడం అవసరంలా. ఏం చేస్తారు? వాళ్ళే పోతారు. ప్రియమైనటువంటి వారు దయచేసి జాగ్రత్త. మీ పిల్లల్ని మీరు ఎట్లా పెంచుతున్నారు? భద్రాచలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఇంతే వాళ్ళ పిల్లోడు. ఒక్కరోజే ఆయన ఆటోలో తిప్పాడట తీసుకెళ్ళి. ఇది ఆటోనానా అంటే డ్రైవర్ సీట్ మధ్యలో కూర్చోబెట్టుకొని తిప్పాడట. రెండో రోజు ఆయన వచ్చేసిండు, వాళ్ళ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈయనకీయనే వెళ్ళిపోయాడు. ఏదో ఒక ఆటో ఎక్కి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి తిప్పని అంటున్నాడట. అర్థమైందండి? వాళ్ళు ఎవరు దొంగల, మంచోళ్ళ? ఏమీ లేదు, వెళ్ళిపోయారు. కాబట్టి మన పిల్లల్ని దయచేసి ఇట్లా వదిలేయక, పిల్లలు దేవుడిచ్చేటటువంటి స్వాస్యము, బహుమానాలు. దేవునికి స్తోత్రం. వారెంతో ప్రశస్తమైనటువంటి వారు, విలువైనటువంటి వారు. కాబట్టి వారిని జాగ్రత్తగా పెంచాలని చక్కటి మాటలు అయ్యగారు మనకు తెలియజేశారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. దేవునికి స్తోత్రం. కొన్ని వచనాలు, కొన్ని శుభ వచనాలు, హెచ్చరికలు మన మధ్యన ఉన్న రాజరత్నమయ్య గారు అందిస్తారు. వాటితో కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. వరస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతాన్ని తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కుటుంబానికి, బుజ్జి ఈరోజు కూడి వచ్చిన ప్రతి వారికి కూడా, ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ కుటుంబానికి కూడా అందరికీ వందనాలు. దేవుని సన్నిధానంలో నిజంగా మరి చక్కని ప్రోగ్రాం ఇంతవరకు జరిగింది. దేవునికి నిజంగానే వచ్చిన సేవకులంతా దేవుని సన్నిధానంలో బిడ్డని దీవించాలి, ఆశీర్వదించాలి. మీరు కూడా వారి కోసం ప్రార్థన చేయాలి. మీ దీవెనలు కూడా వారి బిడ్డలపై ఉండాలి. దేవుని సన్నిధానంలో నిజంగా ఫలం అన్న మాటతో అయ్యగారు మంచి సజెషన్ ఇచ్చారు. చాలా సంతోషం. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి అనేటటువంటి విషయాలన్నీ నిజంగా ఈ ఫలం కోసం మరి దేవుడు ముందే నిర్ణయం చేస్తారని కూడా మనం విన్నాం. ఈ ఫలం ఇక్కడ ఫలిస్తుందని ఎక్కడెక్కడి నుంచో తిరిగి సంపాదించుకున్నారు. ఏది? కోడల్ని. కొడుకుంటేమో కోడల కోసం తిరుగుతారు, అదే అమ్మాయి ఉంటేమో అల్లుడి కోసం తిరుగుతారు. ఆశ కలిగి ఉంటారు. ఎప్పుడు అయిద్దా పెళ్ళి ఇటు చేసి అటు చేసి ఎన్నో తిప్పలు పడి పెళ్ళి చేస్తే చాలు, ఇక ఎప్పుడు పుడతారా పిల్లలు. ఈ పిల్లలు పుడితే సార్ ఆ పిల్లల బాధ, తల్లుల బాధ అందరిది ఇంకా ఎక్కువ. ఏదో కొన్ని బాధ్యతలు తప్పుతాయి, బరువులు తగ్గుతాయి అనుకుంటారు, కానీ ఇంకా పెరుగుతాయి. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మన కుటుంబాలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఇది దేవుడిచ్చినటువంటి మరి ఆశీర్వాదం. మీరు భూమి మీద మీరు ఫలించండి, భూమిని నిండించండి అన్న మాట ఇంకా కూడా వెళ్తూనే ఉంది. మొత్తం నిండిపోయినా కూడా పుడతానే ఉంటారు భూమి అంతా. ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి మరి వాగ్దానం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. చక్కని బిడ్డని దేవుడు వారికి ఇచ్చారు. ఆ బిడ్డని పెంచే బాధ్యత వారికి. కానీ లోకానుగుణంగా నడవటం అనేది మనం కొత్తగా నేర్చుకోవాలి. ప్రతి బిడ్డ తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి నాన్న? కొత్త అనుగుణంగా. అంటే 3 కాలాలు ఉన్నాయి సంవత్సరానికి. ఏది? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ఈ ప్రస్తుతం రోజు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. కానీ శీతాకాలంలో ఉన్నట్టు ఎండాకాలంలో ఉండదు, ఎండాకాలంలో ఉన్నట్టు వర్షాకాలం ఉండదు. కనుక
ఇందులో ఎన్నెన్నో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క జబ్బులు పుడుతుంటాయి, ఒక్కొక్క రకంగా జరుగుతుంటాయి. వీటన్నిటికీ మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. శీతాకాలం వస్తుందండి, ఇక చూడండి అంత దోమతెరలు కట్టాలి. ఎందుకంటే మలేరియా, డయేరియా అన్నీ స్టార్ట్ అవుతాయని భయంతో అలాంటి చలి తట్టుకునేటట్టు మనం చేస్తుంటాం. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలకి ఎట్లా తట్టుకోవాలో అలాంటి విషయాలు నేర్చుకుంటాం. ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం, తాగుడు కూలింగులు బాగా మరి శరీరాన్ని సలవ చేసుకోవడానికి చేస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కానీ కొన్ని ప్రమాదాలకు గురి కూడా చేస్తుంటాయి. పిల్లల్ని కూడా మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్లా పెంచాలో, యవన దశకు వచ్చినప్పుడు ఎట్లా చూడాలో, పెళ్లి దశకు వచ్చా కనుక ఎట్లా చెయ్యాలో, అది తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయ్యగారులు చెప్పినట్టు అన్ని విషయాలు నేర్పించాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో అంటారు 6వ అధ్యాయంలో ఏంటి, ముందు మీరు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మీరు నేర్చుకొని మీ హృదయంలో ఉంచుకొని వాటిని మీ పిల్లలకు నేర్పించండి. కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు అన్నిటి సమయాల్లో కూడా నేర్పించండి. అంత శ్రద్ధ తీసుకుంటున్నారా మన పిల్లలకి? ఇంత పని చేస్తున్నాం. ఒక మంచి దైవజనుని గుర్తు చేశారు, ఏది జాన్ వెస్లీ గారు. వాళ్ళమ్మ అంత భక్తిగా పెంచింది, అన్నీ ఈ బైబిల్ ఎట్లుందో అట్లనే పెంచింది. ఆమె అట్లే పెంచింది. దేవుని సన్నిధానంలో మనము కూడా మన పిల్లల్ని ఈ రీతిగా పెంచడం ఎంతో అవసరం. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా. కొందరు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు పిల్లల్ని. మా పిల్లల్ని ప్రభు ముట్టాలని తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆటంకపరిచారు. ఇంత జనం ఉంటే ఇంకా మీరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, ఆగండి అని అన్నారు. కానీ యేసు ప్రభు వారు ఆ మాట విని పిల్లల్ని నా దగ్గరికి తీసుకురండి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి నాన్న? పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అది ఏ టైం అయినా, ఏ కాలమైనా, ఎక్కడ ప్రార్థన అయినా, ఎటువంటి ప్రార్థన అయినా మనం వెళ్తే పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళాలి. అది వాళ్ళకు అలవాటు చెయ్యాలి. దేవుని మందిరం ఇక్కడ మాట్లాడకూడదు, అల్లరి చేయకూడదు అని చిన్నప్పటి నుంచి అదుపులో పెట్టాలి. కొంతమంది వస్తే ఎగురుతూనే ఉంటారు, కేకలేసలు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే అదుపు లేదు. అందుకే దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే పిల్లలు చిన్నతనంలోనే చూపిస్తారట వారి శకాలు ఎటువంటియో బాల్య దశలోనే కనపడతాయట. అలాంటి ఇట్లా తయారవ్వకూడదని తల్లిదండ్రులు ముందుకు వాటిని అదుపు చేస్తూ నేర్పించాలి. ఇంకా కొంతమంది బాలురు పుట్టిన తోడనే అబద్ధాలు నేర్చుకుంటూ వాళ్ళు చాలామంది అవుతుంటారు. ఇలాంటివి కూడా నేర్చుకోకుండా పిల్లల్ని చూసుకోవాలి. ఇంకొక మాట చూసి ముగించుకుంటాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 43 అనుకుంటా, చూద్దాం. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలమట్ట కలిపి. చూసారా ఏం జరగబోతుందట? రాబోయే కాలం ఎటువంటిది కదా మనం తెలుసుకోవట్లే. దేవుడు మనల్ని దర్శించింది తెలుసుకోవట్లే. దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం మనసులో పెట్టట్లే. వాక్యం అయ్యగారు చెప్తున్నారు, ఏదో ఆయన వచ్చి ప్రతివారం చెప్పి వెళ్తూనే ఉంటాడు. అయ్యాన్ని మనకెందుకులే అనుకుంటూ ఉన్నారు. కానీ ఓహో ఇది మనకు అవసరమైంది
అనేటటువంటిది ఎవరు పట్టించుకోవట్లేదు. నీవు అట్లా ఉండటం వల్ల నీ పిల్లలు పాడవుతారు. అర్థమవుతుందా? మనం అట్లా అశ్రద్ధగా ఉండటం వల్ల ఎవరు పాడవుతారట? నీతో పాటు నీ పిల్లల్ని కూడా నేల కలిపే రోజులు వస్తున్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలం మర్చిపోవద్దు. ఆయన ఇచ్చిన మాట వాగ్దానాన్ని నీవు మర్చిపోవద్దు. నీవు ఎరగకుంటివి గనక, ఆయనను ఆ మాటలు తెలుసుకోకుండా ఉంటివి గనక, విననేరకై ఉంటివి గనక, దురద చెవులు కలిగేయేమో, కూర్చోవడానికి నీకు మొండితనం బద్ధకం కలిగిందేమో, ఇలాంటి అనాలోచనల వల్ల, ఐహిక విచారాల వల్ల నీవు ఏం చేస్తావు? వినకుండా పోతున్నావు, వాటిని పాటించలేకపోతున్నావు. అప్పుడు నీతో పాటు ఏమెరగని పిల్లలు కూడా కదా. ఇప్పుడు ఏ చట్టాలు వచ్చినాయి? నిన్న మొన్న అంటున్నారు కదా, ఏంటి, పిల్లల్ని బండిస్తే ఇచ్చినోడి మీద కేసు అట. అర్థమైందా? తల్లిదండ్రి కొనిచ్చారనుకో, ఎవరి మీద కేసు? తల్లిదండ్రులు. శిక్ష ఎవరికి? తల్లిదండ్రులు. ఆయన వేసుకొని వెళ్తాడు, ఎవడికో గుద్దుతాడు, అయిపోతాడు, ఆడిపోతాడు, అంత పోద్ది. కానీ తప్పు ఎవరిది? ఇచ్చింది. కనుక మన పిల్లల్ని జాగ్రత్త చేసుకునే బాధ్యత మనదే. దేవునికి స్తోత్రం. మొన్న ఒక కారోడు, నేను పోతున్న బండి మీద ఆ అబ్బాయి కారు కడ్డ మురికొచ్చింది. దిగి ఆ అబ్బాయిని పట్టిండు. ఆ తల్లి అప్పుడు ఉరికొచ్చింది, చాంప మీద వేసిండు. ఎవరిని? తల్లిని. తను నవ్వించాను. ఇంకా నా పిల్లతిని గుద్దు తీసుకోండి వాసి, మళ్ళీ ఇంకా నా తనను. మరి ఎవరిని కొట్ట? ఎవరికి రావాలి బుద్ధి? తల్లికే. రోడ్ల మీద దారులు ఎంబటి ఎట్లా పడితే అట్లా వదిలిపెట్టడం, మర్చిపోయి ఉండటం. పిల్లల్ని తల్లిదండ్రులు చాలా జాగ్రత్త చూడాలి. దేవుడు మనకిచ్చినటువంటి, మనము కాపలాదారులం పిల్లలకి. దేవుడు మనకు ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనదే. పిల్లల విషయం చాలా జాగ్రత్త. నిద్రపోయేటప్పుడు చూడాలి, మేలుకునేటప్పుడు చూడాలి. మధ్యరాత్రి కేకేస్తారు, ఉలికి పడుతుంటారు. ఇలాంటివన్నీ గమనిస్తూ పిల్లలకు వచ్చేది మనకి ఏ రోగమో, ఏ బాధో, దగ్గు, జలుబు తెలియవు గనక ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు? తల్లిదండ్రులే. చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచి దేవుని మహిమార్థంగా నిలబెట్టాలి. సంఘములో, సమాజంలో ఆయనకి ఇష్టలుగా నిలబెట్టాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. హృదయ హెచ్చరికలు దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెచ్చరికల నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్య తమ్ముడు శ్రీను గారు ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా నడిపిస్తూ వస్తున్నారు నాయన. మరి ఎన్నో హెచ్చరికలు, ఎన్నో దేవా మరి దిద్దుకోవాల్సినటువంటి విషయాలను మీరు మాకు తెలియజేశారు. మా జీవితాల్లో పిల్లలు, వారి విధి విధానాలు, నైనా మా విధి విధానాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను చాలా నేర్చుకోగలిగాం. వాటన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ దేవ ఈ జరగబోయేటువంటి ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆస్తరించమని నీ బిడ్డల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కుటుంబాన్ని కోరుతున్నాం. ఎట్లా ప్లాన్ ఎట్లా అనుకుంటున్నారు? ఏం చేశారా? పట్టరండి, ఇంకన్నీ పట్టండి. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రసన్న కార్యక్రమాన్ని మరి జరిగించుకుందాం. దయచేసి కుటుంబానికి సహకరించండి అందరూ. ఒక పల్లవి, ఒక వచ్చిన ఏదైనా పాట. దీవించవే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలిన నీల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దేని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని అన్నప్రసన్న కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా పాస్టర్ రాజరత్నమయ్య గారిని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దయచేసి కూర్చుంటే మంచిదేమన్నా అట్లా కూర్చో ఇంకా అది అవసరం. మంచి దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో మరి నిజంగా వాక్యంలో ఏముందంటే చిన్నపిల్లలు కనుక పాలు తాగుతారు, పెద్దవారు కనుక బలమైన ఆహారం తినటానికి వాళ్ళు అర్హులు. ఎందుకంటే అవయవాలు పెరగడానికి, బుద్ధి జ్ఞానం తెలివి మరి సర్వ శరీరం పెరగడానికి బలమైన ఆహారం అవసరం. ఇప్పుడు దాకా పసిబిడ్డగా ఉండే ఇప్పుడు ఈరోజు నుంచి ఆమె ఆహారం తినడానికి సిద్ధపడ్డారు. సమయము శరీరం పెరుగుతుంది కనుక బలమైన ఆహారం అవసరం. అట్లానే చికెన్లు మటన్లు పెట్టకండి, ఏదన్నా కొద్దిగా ఈజీగా అరిగిపోయేది జీర్ణం అయ్యేది పెట్టాలి.
కొంచెం బలమైన ఆహారం అంటే నెయ్యి లాంటి తేనె లాంటి ఇలాంటి మరి పెడుతూ బిడ్డని మంచి జ్ఞానంతో తెలివితో ఎదుగునట్లు మనం సహాయ సహకారాలు అందించాలి ఆ శరీరం పెరగటానికి. అదే రీతిగా ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో పెంచాలి. ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో ఇదిగో తండ్రి ఈ బిడ్డ ఈ రిషిత కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా, నీ బిడ్డ దేవా మరి దేవా చిన్న బిడ్డగా ఉండే కానీ ఇప్పుడు దేవా పాలతో పాటు అన్నము కూడా తినడానికి సమయం వచ్చింది, వయసు పెరిగింది కనుక నీ బిడ్డ మంచి ఆహారము తింటూ దేవా తెలివితో జ్ఞానముతో ఎదగడానికి సహాయం చేయండి దేవా. ఆ బ్రెయిన్ ప్రభా ఎదగాలి, మైండ్ పెరగాలి దేవా, ఎమోషన్ దేవా మంచి ఆలోచనలు శక్తితో నీ బిడ్డ పెరగాలి దేవా. ఈ లోకములో చెడుని అర్థం చేసుకోవాలి దేవా. నీ సన్నిధానం నీ బిడ్డ తిరుగుతూ చిన్న వయసు గనక మట్టిని కూడా తింటారు దేవా, నిప్పును కూడా ముడతారు. కానీ అలాంటి అన్ని జ్ఞానముతో నీ బిడ్డలు పెంచడానికి తల్లిదండ్రులకు నేర్పించండి దేవా. పిల్లలు ప్రభువా మరి ఈ లోకంలో దేవా ఈ దేశంలో పిల్లలే నేటి బాలలే రేపటి పౌరులు గనక ఎదుగుతూ దేవా సంఘానికి అవసరం అవ్వాలి, కుటుంబానికి అవసరం అవ్వాలి, సమాజానికి అవసరం అవ్వాలి, దేశానికి కూడా అవసరం అవ్వాలి. అట్టి తెలివితేటలతో బిడ్డ ఎదగడానికి సహాయం చేయమని దేవా బిడ్డ క్షేమం కొరకు సంతోషాల కొరకు ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి ఈరోజు ఈ ఆహారం దేవా దీవించండి. నీ శక్తితో బలముతో ప్రభువా నీ రక్తంతో ప్రభువా నీ బిడ్డ తండ్రి ప్రభువా మరి ఆ ఆహారం బలమైంది గనక ఇంతవరకు పాలే తాగారు గనక ఇప్పుడు ఇదిగో నీ బిడ్డ తండ్రి దేవా కొంచెం బలమైన ఆహారం తిని జీర్ణ శక్తి పెంచండి దేవా. అవయవాల్లో ప్రభు ఎలాంటి తేడాలు రాకుండా ప్రభువా అన్ని విషయాల్లో మలమూత్రాలు అన్నిటిలో కూడా దేవా నీ సన్నిధానంలో ఆరోగ్యంతో నింపమని దేవా, ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా కాపాడమని దేవా. ఆహారం విషయంలో త్రాగే నీళ్ళ విషయంలో మంచి దేవా శరీరానికి మంచి జరిగే భాగ్యమును దయచేయండి దేవా. ఈ రోజు నుంచి బలమైన ఆహారం తింటూ బలంగా ఎదగటాన్ని కృప చూపించి నడిపించి దీవించమని వండి పెడుతున్న తల్లిదండ్రులను పెంచే పెద్దవారిని అందరినీ కూడా దీవించమని ఈ ఆహారాన్ని ఆశీర్వదించి నీ ఆశీర్వాదాలతో నీ హస్తాలతో ఈ ఆహారాన్ని బిడ్డకి తినిపిస్తుండగా మీరే ఇచ్చి మీరే పోషించి మీ బాధ్యతలో పెట్టి నీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నానా